కాకరకాయ ఏ రూపంలో తిన్నా హెల్త్కి చాలా మంచిదని మనందరికీ తెలుసు కదండి. బట్ పిల్లలు కూడా ఇష్టంగా తినేలాగా ఈ కాకరకాయని మనం చేసుకోవచ్చు. మా ఇంట్లో పిల్లలు తిన్నారు కాబట్టి నేను కూడా ఇది మీకు చూపిస్తున్నాను. ఇలా కాకరకాయలు తీసుకొచ్చి యాక్చువల్గా చిన్న చిన్న పందిరి కాకరకాయలు దొరుకుతాయండి. అవైతే సేమ్ సైజు ఉండి బాగుంటాయి. బట్ ఇప్పుడు మార్కెట్లో ఏవైనా సరే దొరికేవి మీరు తెచ్చుకుని ఇలా శుభ్రంగా కడిగేసేసి మీరు ఒక 3 కానీ ఇప్పుడు 6 కాకరకాయలకి నేను చూపిస్తానండి. 6 కాకరకాయలకి 3 నుంచి 4 గరిటెల శనగపిండి తీసుకోండి. ఆ శనగపిండికి సరిపడా ఉప్పు, కొంచెం కారం అండి, ఉప్పు కన్నా కారం ఎక్కువ ఉండేలా చూసుకోండి, 1/2 స్పూన్ పసుపు, జీలకర్ర అండి, 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. తర్వాత ఇంగువ, చాలా బాగుంటుందండి ఇదే పిండితోటి మనం గుత్తి వంకాయ కూర కానీ బజ్జీ మిర్చిలో కానీ కూర చేసుకుంటే కూడా చాలా బాగుంటాయి అన్నమాట. ఇవన్నీ 4 వైపులా కలుపుకొని ఈ శనగపిండిని పక్కన పెట్టుకోవాలి. ఈ కాకరకాయలని మనం తొడిమ తీసుకుని మధ్యలోకి చీరాలండి, మధ్యలోకి కట్ చేసుకోవాలన్నమాట. ఇలా మధ్యలోకి చేసుకున్న తర్వాత కూడా అటు ఇటు చెక్క ఉంది కదండి, ఆ లోపల నుంచే కత్తితోటి అటు ఇటు కూడా ఘాట్లు పెట్టుకోవాలండి. అప్పుడు ఈ కూరిన శనగపిండి అంతా ఎక్దం లోపలికి వెళ్ళి మనకి టేస్ట్ కాకరకాయలోని చేదు విరిగి చాలా రుచిగా ఉంటుందన్నమాట. అప్పుడు ఎవరైనా తినగలిగేలా ఉంటుంది. ఇప్పుడు ఈ లోపల 3 ఘాట్లు ఉంటాయన్నమాట. సో లోపలికి వెళ్ళిపోయి రుచిగా ఉంటుంది. ఇలా కట్ చేసుకోవాలండి. ఇలాగే అన్ని కాయలని 6 మీరు తీసుకున్న కాయలన్నిటినీ ఇలాగే కట్ చేసుకుని వీటిల్లో ఈ శనగపిండిని కూరి ఉంచుకోవాలండి. ఈ శనగపిండి మనం నూనెలో వేగుతుంది కదండి, ఏం రుచి ఉంటుందండి. ఈ మిగిలిపోయిన శనగపిండి మీరు అలా ఉంచండి, అది లాస్ట్లో పైన వేసేసి ఆ పొడంతా వేగి అసలు ఆ పొడితో ఈ కాకరకాయ కొరుక్కొని తింటూ ఉంటే చాలా బాగుంటుందండి. ఒకవేళ పిల్లలు ఇలా కాకరకాయలాగా తినకపోతే మొత్తం వేగిన తర్వాత వీటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి ఇచ్చినా కూడా వాళ్ళు అన్నంలో తినడానికి బాగుంటుంది. ఇలా అన్ని కాకరకాయలలోకి కూరేసుకుని పక్కన పెట్టుకోవాలి. అప్పుడు స్టవ్ వెలిగించుకుని బాణలి పెట్టుకుని ఈ కాకరకాయలన్నీ వేగేంత నూనె పోసుకోవాలంటే డీప్ ఫ్రై కాదండి, సిమ్లో కానీ మీడియంలో పెట్టుకొని నెమ్మదిగా చేసుకోవాలి ఈ కూర. అప్పుడు ప్రాపర్గా వేగుతుంది. కాకరకాయ వేగడానికి చాలా టైం పడుతుంది, వెంటనే అయిపోయే కూర కాదు ఇది. కొంచెం ప్రశాంతంగా అయితే చేసుకోవాలన్నమాట. ఇలా ఈ కూరిన కాకరకాయలన్నింటినీ నూనెలో వేసేసుకోండి. ఇవండి చాలా ఫ్రీక్వెంట్గా కలపద్దండి, ఇలా పేర్చుకుంటూ ఇలా అసలు కాసేపు తిప్పొద్దండి, ఇలా ఉంచేసేసేయండి కాసేపు. ఆ తర్వాత మనం శనగపిండికి సరిపడా ఉప్పు వేసాం కదండి, కాకరకాయల్లో మనం ఉప్పు వేయలేదు కదా, కాబట్టి ఈ కాకరకాయలకి సరిపడినంత ఉప్పు ఇప్పుడు పైన వేసుకోవాలండి. దీనికి రుచి బాగుంటుందండి. కాకరకాయలకి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. మళ్ళీను ఇది ఇలా గరిటెతో కూరలాగా కలపకుండా నెమ్మదిగా వాటిని టర్న్ చేస్తూ నెమ్మదిగా ఫ్రీక్వెంట్గా కలపద్దండి. ఇది లోపల శనగపిండి కూడా మోస్ట్లీ అలానే ఉండి వేగేలాగా తిప్పుతూ కలుపుకోవాలన్నమాట. వాటి చుట్టూ అంతా వాటి రంగు మారుతూ ఉంటుంది, మంచిగా వేగి కరకరలాడే రుచి వస్తుంది. విత్ శనగపిండి వేగుతుంది అనమాట. ఇది ఇలా అక్కడ ఏ ప్లేస్లో అదేనండి కాకరకాయ. వాటిని మూకుళ్ళంతా అటు ఇటు వెళ్ళకూడదు, అవి ఎవరి ప్లేస్లో వాళ్ళే ఉండాలన్నమాట. అవి ఇలా టర్న్ చేసుకుంటూ నెమ్మదిగా కలుపుకుంటూ మొత్తం కూరంతా అయ్యేలాగా కొంచెం ఓపికగా చేసుకోవాలి. ఇగోండి ఇలా మధ్య మధ్యలో కలర్ మారుతూ ఉంటుందన్నమాట. సో ఇటు వేగింది. సో నెక్స్ట్ వేపుకి దీన్ని మళ్ళీ కొంచెం తిప్పుకొని పెట్టుకోవాలి. అలా మొత్తం వేయించేసుకోవాలన్నమాట.
కాకరకాయ ఇలా ఎప్పటికప్పుడు కావాలంటే ఒరుగులుగా చేసుకుంటారు. పులుసు పెట్టిన కూర బెల్లం పెట్టి పులుసు పెట్టి చేస్తారు, చాలా టేస్టీ అండి అది కూడాను. సో ఇలా మొత్తం కూరంతా ఇలా చేసుకున్నాక మీ దగ్గర ఇందాక శనగపిండి మిగిలింది కదండి, ఇదంతా వేగిన తర్వాత ఆ శనగపిండిని అంతా దీనిపైన వేసేసేయాలండి. కాకరకాయ మొత్తం వేగాక అనమాట ఇలా ఇంత ఉడికిపోయింది చూసారా, లోపల కూడా మెత్తగా అయిపోయింది. గట్టిగా ఉంటే చేదు ఎక్కువ, మొత్తం ఉడికిపోతే అసలు ఇందులో మనకి చేదే కనిపించదు. ఇగోండి ఇందాక మిగిలిపోయింది కదా శనగపిండి, ఆ శనగపిండి అంతా ఇందులో పైన చల్లేసుకోవాలండి. ఇప్పుడు ఆల్రెడీ మనం ఇది వేగడానికి కొంచెం ఆయిల్ ఎక్కువ వేసేసాం కాబట్టి ఆయిల్లోనే ఈ శనగపిండి వేగుతుంది, మళ్ళీ మీరు ఇంకో ఆయిల్ వేయద్దు. అప్పుడు ఈ శనగపిండిని మళ్ళీ చక్కగా కలిపేసుకుంటూ సిమ్లోనే ఉండాలండి, హైలో పెడితే మళ్ళీ శనగపిండి తొందరగా ఇదైపోతుంది కదా, ఆయిల్ అంతా శనగపిండికి అంటుకుపోయి కూరకి అతుక్కుపోతుంది అనమాట. అప్పుడు మళ్ళీ ఒక 10 minutes నెమ్మదిగా వేపుకుంటూ చేశారంటే భలే రుచికరమైన కాకరకాయ కూర రెడీ అవుతుందండి. కాకరకాయ శనగపిండి కూరిన కూర అనమాట ఇది. పూర్వకాలం కట్టెల పొయ్యిల మీద చేసేవాళ్ళండి, ఏం రుచి, ఇవి ఎంత టైం. ఇప్పుడు ఏంటంటే గ్యాస్ స్టవ్ కదా, నెమ్మదిగా అవుతుంది. ఇగొండి అయిపోయింది అనమాట. ఇలా ఉంచుకొని ఇలా వేపుకుంటూ ఆ శనగపిండి అంతా కమ్మటి వాసన వచ్చి మొత్తం వేగేంత వరకు వేయించేసి స్టవ్ ఆఫ్ చేసుకోండి. టైం పడుతుంది కానీ రుచిలో మాత్రం అద్భుతంగా ఉంటుందండి ఇది. సో అయిపోయింది, ఇంకా వడ్డిచ్చేసేయడమేనండి. మీరు ఖచ్చితంగా ఇష్టపడతారండి. మీ పిల్లలు ఉన్న ఇళ్లల్లో కాకరకాయ తిననని మారం చేసే పిల్లలకి స్పెషల్ అనమాట ఈ కూర. పెద్దవాళ్ళు కూడా లైక్ చేస్తారు. ఎలా కుదిరిందో మీరు ట్రై చేసి నాకు తప్పకుండా చెప్పండి. ఎన్నో రకాలుగా చేసుకుంటాం కదా, ఇదొక వెరైటీ అన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకో మంచి టాపిక్ తోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను. నమస్తే.